పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సోషల్ మీడియానే జీవితం కాదు, జీవితంలో అదో భాగం అంతే. అయితే కొంతమంది సోషల్ మీడియా ఉచ్చులో పడి ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తగ్గారని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ అనే యువతి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన యూపీలోని లక్నోలో జరిగింది. ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన మిషా అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు 3.6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తగ్గుతూ వచ్చారు. ఈ క్రమంలో మిషా తీవ్ర ఒత్తిడికి లోనైంది, డిప్రెషన్కు గురైంది. ఈ క్రమంలోనే ఆమె సూసైడ్ చేసుకుంది. తన 25వ పుట్టినరోజుకు 2 రోజుల ముందు లక్నోలో మిషా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి సంబంధించిన వివరాలను ఇన్స్టాగ్రామ్లో ఆమె కుటుంబం వెల్లడించింది. మిషా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ల సంఖ్య తగ్గడం వల్ల తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్లో ఉందని సోదరి ముక్తా అగర్వాల్ తెలిపింది. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం మిషా అగర్వాల్ లా చదివి న్యాయవాదిగా స్థిరపడాలనుకుంది. ఇన్స్టాగ్రామ్లో ప్రవేశించే వరకు ఆమెకు చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. కానీ ఇన్స్టాగ్రామ్లో ప్రవేశించి రీల్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వేలాది మంది ఆమెను మెచ్చుకుంటూ లైక్స్ పెడుతుండటంతో మరిన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం మొదలుపెట్టింది. అయితే కుటుంబ సభ్యులు రోజు మందలిస్తున్నా ఆమె పట్టించుకోకుండా అదే లోకంలో ఉండేది. గత కొన్ని రోజులుగా ఆమె ఫాలోవర్స్ సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతుండేది. ఎలాగైనా ఫాలోవర్స్ సంఖ్య మరింత పెంచాలని, చేర్చాలని ఆమె ప్రయత్నిస్తూనే ఉండేది. కానీ ఫాలోవర్స్ తగ్గుతూనే ఉన్నారు. దీంతో ఆమె తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యి చదువులు పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈ మానసిక ఒత్తిడి భరించలేక తన 25వ పుట్టినరోజుకి సరిగ్గా 2 రోజుల ముందు అంటే ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఇన్స్టాగ్రామ్ ద్వారానే అందరికీ తెలియజేశారు. మొత్తంగా సోషల్ మీడియానే జీవితం కాదని, కెరీర్ పైన కూడా ఫోకస్ చేయాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.